సాగరు బాప్తిసం తీసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? గట్టి చెప్పు. ఇష్టమేగా? ఎవరు బలవంతం లేదుగా? భార్య బలవంతమో లేకుంటే ఎవరైనా స్నేహితుల బలవంతం లేదుగా? పాస్టర్ గారి బలవంతం ఏమైనా ఉందా? ఎటువంటి బలవంతం లేదుగా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని తీర్మానాలు చేయాలి. కుడిచే ఇది మొదలుకొని గట్టి చెప్పి, ఇది మొదలుకొని యేసయ్యకు దగ్గరగా జీవిస్తూ పాపానికి దూరంగా జీవిస్తానని తీర్మానము చేసుకొనుచున్నాను. యేసయ్యే నా దేవుడని గట్టి చెప్పు. యేసయ్యే నా రక్షకుడని, యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడని విశ్వసించుచున్నాను. ప్రతి నెల బల్లారాధనలో పాల్గొంటూ తూచా తప్పకుండా దేవుని సన్నిధిని అనుభవిస్తానని దేవునికి లోబడుతూ దైవజనుడు గద్దింపునకు లోబడుతూ దైవజనుడు గద్దింపునకు లోబడుతూ జీవిస్తానని తీర్మానము చేసుకొనుచున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, కరుణా సంపన్నుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి బొర్రా సాగర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బిడ్డ బాప్తిసం తీసుకోబోతుండగా యేసు నామములో ఈ నీళ్లు రక్తముగా మార్చబడును గాక. ఈ అభిషేకము నీళ్ళ మీద కుమ్మరించుదురు గాక. దేవా, మీరు దేవుడని రక్షకుడని మీ దాసుడు విశ్వసిస్తా ఉన్నాడు. తన కొరకు ప్రాణం పెట్టారని విశ్వసిస్తా ఉన్నాడు. ఈ సమయంలో బాప్తిసం ఇవ్వబోతుండగా ఆకాశం నుంచి మీరు త్రొంగు చూసి ఈ బిడ్డను మీరు దేవుని కరంగా మార్చమని యేసు నామములో ఈ మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం సాగర్కి ఇవ్వబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో సాగర్కి బాప్తిసం ఇస్తున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. చాలా సంతోషం అయ్యా. యెహోవా నామములాలించెను తన మహాదయను నన్ను హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది. సాగర్ బాప్తిసం తీసుకోవడం మనస్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి. శ్రమ కలాపములకు సెలవిచ్చెను, విలాపములకు చెవినిచ్చెను. శ్రమ కలాప